తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం బియాదు. గురుగారు, ఈ నెల అసలు కుంభరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారాలు? అమ్మ, కుంభరాశి వారికి ఆల్మోస్ట్ శని యొక్క ప్రభావం నెత్తి మీద కూర్చున్నాడమ్మా. వాడు అక్కడ కదలడు 2 years వరకు. స్టాండర్డ్ వాడు చేయాల్సిన డ్యూటీ వాడు చేస్తూ ఉంటాడు. పక్కన కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే శని ఏం చేసినా దాన్ని తందానంటే రాహు తాను తందానన్నట్టుగా నువ్వు చేయి, మిగిలిన కంటిన్యూ చేస్తానంటే రాహు ఉంటాడు. అంటే వీడు ఏమైనా అల్లరి చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తాడు రాహు. ఒక 3 ఏండ్ల గురుడు ఉన్నాడు విక్రమస్థానంలో. ఒకటి అన్నదమ్ములు అక్క చెల్లెల ద్వారా కొంచెం అన్ని రకాల సపోర్ట్ వస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అలాగే అష్టంలో కేతు ఉన్నాడు. ఏదో ఒక రీజన్ పెట్టి హెల్త్ ఇష్యూ తీసుకొచ్చి చిన్న మైన్యూట్ ఆపరేషన్ చేయించడం ప్రయత్నం చేస్తాడు ఈ 15 రోజుల్లోని. అలాగే మనం చూస్తుంటే కుంభరాశి వారికి లాభస్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు ఉన్నాడు. అది ఒక రకంగా పర్వాలేదు అనుకోవచ్చు. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో బుధాదిత్య యోగం ఉంది, అంటే వ్యాపార యోగం ఉంది. అంటే ఖర్చు ఎలాగవుతుందంటే వ్యాపారంలో నుండి వ్యాపారం ఖర్చు అయ్యేటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్పెండిచర్ బాగానే ఉంది అని చెప్పచ్చు అన్నమాట. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఎందులోనే పెట్టుబడి అనే కార్యక్రమాన్ని మైండ్లో తీసేయాలమ్మా ఈ 15 రోజుల్లోనే. ముందు వ్యాపారంలో ప్రాఫిటబుల్గా వస్తుందా లేదా అని చూసుకోవడం చాలా అవసరం. చాలామంది అనుకుంటే నేను ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నాను, సాయంకాలం కల్లా ₹1,00,000 సంపాదిస్తుంది నాకేమనుకుంటారు. కానీ ఈయన వ్యాపారం నష్టం ఎలా జరుగుతుందని చెప్తాం. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, రోడ్ల మీద పెడుతుంటారు. సాయంకాలం కూడా మనం చూస్తూ ఉంటాం. మన హైదరాబాద్ నుండి అవే కనబడుతుంటాయి. సడన్గా ఆ ఏరియా వాడు ఎవడో వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ అది మున్సిపల్ వాడు ఎవడో వచ్చి, లేకపోతే హెల్త్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు. ఇవాళ అన్నాడు అనుకోండి, మరి వారం రోజులు పెట్టడం కదగా. ఇంత రోజుకు ₹1,00,000 సంపాదించేవాడైతే దుకాణం తీయాలి కదా అక్కడ. సో అలాంటి కొన్ని రిస్క్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి. ఏ వ్యాపారం అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ట్రీ పెట్టాడు అనుకోండి, ఈ వారం రోజుల్లో 4 రోజులు కరెంటు పీకేస్తాం అన్నాడు గవర్నమెంట్ ఉంటుంది ఏదో కారణం వల్ల. సో అప్పుడు ఇండస్ట్రీ నడవదు కదా 4 రోజులు. సో ఏదో ఒక రకమైన ఒక సమస్య వస్తుంది. అంటే ఉన్నదాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే థాట్ ప్రాసెస్తో వెళ్ళగలిగితే బాగుంటుంది. కొత్తవి ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిందని చెప్పచ్చు. అలానే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందండి? ఆర్థికంగా ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగులు ఎప్పుడు పూర్వాశ్రమం చేసిన మిస్టేక్స్ అని పట్టుకుని అకౌంట్స్లో చూసి వీడికి వచ్చే జీతంలో ఈ కటింగ్స్ అని చూపిస్తారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, సంవత్సరం అంతా వాళ్ళు ట్యాక్స్లు కట్టాలి కదా. ఆ ట్యాక్స్లన్నీ కట్టేదేమో ఇప్పుడు తీసుకోరు, వీళ్ళు వాడిస్తుంటారు. అదంతా ఇప్పుడు కట్టించేస్తారు. జీతంలో చూస్తే వచ్చే ₹10,000 జీతం అనుకుంటే అందులో ఇంటికి వచ్చేది ₹1,000. అలాగా ఆర్థిక బలాన్ని బలహీనపరుస్తాడు. సో మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఇనిషియేటివ్ రెగ్యులర్ ఉద్యోగం కంటే సైడ్ ఇన్కమ్ ఏమైనా ఉంటే దాంట్లో మీకు ఇన్కమ్ కనబడుతుంది తప్ప రెగ్యులర్ ఇన్కమ్లో మాత్రం డెఫిసిట్ అయితే ఈయన ఆర్థికంగా ఉంటుంది. ఆ డెఫిసిట్ చూసి ఇంకో ఉద్యోగం ఆడడం మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇది ఓన్లీ టెంపరీ ఇష్యూ కాబట్టి వరి అవ్వకని చెప్పచ్చు. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి రాశి వారికి అసలు దాన్ని టచ్ చేయకూడదమ్మా ఈ 15 రోజులు. స్టాక్ మార్కెట్ గురించి లాస్లోనే నడుస్తుంది. అంచేత అవతల పక్కవాడు చెప్పాడు, ఈ పక్కవాడు చెప్పాడు, దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని డబ్బులు బోర్డు వస్తాయంటే చెప్పినవాడు బాగానే ఉంటాడు, కానీ మనం నష్టపోయేది మనం. ఎందుకంటే వాడిది ఏ రాశి మనకు తెలియదు. మనది కుంభరాశిని మనం డిసైడ్ అయిపోవాలి, మైండ్ ఫిక్స్ అయిపోవాలి. ఈ 15 రోజులు గురువుగారు చెప్పారు ఏది ముట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారు ప్రొడ్యూసర్స్ లాంటి వాళ్ళు ఉంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసి వచ్చేస్తే సరిపోతుంది. బుకింగ్స్ అవి చేసుకోవచ్చు. ల్యాండ్స్, ప్రాజెక్ట్ ప్లేస్ ఉంటాయి కదా, ఇవన్నీ బుకింగ్స్ చేసుకుంటాయి కదా. ఫిల్మ్ అంటే అన్ని రకాల కనెక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ డబ్బు ఆ రకంగా ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పోతాయి. అంచేత ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక ప్లేస్ను బుక్ చేసుకోవాలి, ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేసుకోవాలి ఫిల్మ్ కోసం అని డబ్బులు ఇచ్చి బుక్ చేసేసుకోండి. అంటే ఏంటి, వెళ్ళింది ఒక పని అయింది, అలా వెళ్ళిపోవచ్చు. అది కాదు ఈ యొక్క ₹1,00,000 మన దగ్గర ఉంచుకుందామంటే అది ఏదో తెలియని కారణానికి పోతాయి, నష్టం అయితే జరుగుతుంది. అంటే నష్టం అవ్వకుండా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ప్లేస్ టక్ ఇచ్చేసి ఉన్న డబ్బులు ఖాళీ చేసుకోవాలి. నీ జోబులో ఖాళీ ఎలాగా అవుతుంది ఈ 15 రోజులు, అయ్యేది ప్రాపర్గా ఖాళీ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం పెళ్లి చేయాలనుకున్నాం, 10 లక్షలు కాదు 50 లక్షలు ఖర్చు పెడతాం, ఆనందంగా ఖాళీ అయిపోతుంది. అక్కడ మనం చూడడం ఏం చూస్తాము, పెళ్లి చేస్తున్నాం, ఆనందంగా చేస్తున్నాం, అయింది కూడా. సో అలాగంటే ఈ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కమిట్మెంట్స్ ఏమైనా ఉంటే కమిట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ కమిట్మెంట్ కోసం దాచిన డబ్బును ఇంటి దగ్గర పెట్టుకుంటే అది తెలియకుండానే వేరే రకంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకండి ఏ విధంగా ఉంటుంది? డబ్బులు రాజకీయ నాయకులకి ఏం చెప్పినా పని చాలదమ్మా ఈ 15 రోజుల్లో. ఎందుకంటే అనుకూలంగా అటు రాహు లేడు, ఇటు రవి ఉన్నాడు. ఎందుకు నేను స్పెసిఫిక్ చెప్తానంటే, ముందు రాహు కూర్చున్నాడు, వెనక రవి కూర్చున్నాడు, మధ్యలో శనీశ్వరుడు కూర్చున్నాడు. వరుస 3 పాపగ్రహాలు ఉన్నాయి.
వాళ్ళు ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా మధ్యలో కూర్చున్నా ఏ థాట్స్ ప్రాపర్గా ఉండాలి. గురుడు దగ్గరికి వెళ్తే కానీ వర్కౌట్ కాదు వీళ్ళకి. గురుడు ఎక్కడున్నాడు? మూడో ఇంట్లో ఉన్నాడు. అంటే అన్నదమ్ములు అక్క చెల్లి సలహాలు తీసుకుని ఏదైనా చేయగలిగితే ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు అన్నదమ్ముల సలహాలు తీసుకుంటాడు, అక్క చెల్లి సలహాలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇంకా అక్క చెల్లెలు కూడా బయట పెడుతున్నారు తప్ప ఇంట్లో ఉన్నట్టు పక్కకు పంపించేసి తీసుకోవట్లేదు కదా సలహాలు. సో వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలి 15 రోజులు. అంటే గురువు ఒక్కడే బలంగా ఉన్నాడు కాబట్టి. సో వాళ్ళే ఆ సలహా ఛాన్స్ దొరకదు. అంచేత ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది వాళ్ళకి. గురుగారు, ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నాలు చేయొచ్చమ్మా. అన్నదమ్ముల పిల్లలకి తర్వాత వాళ్ళ పిల్లలకి ఆ ప్రయత్నాలు చేయొచ్చు. అయితే ఇంకా ఇది ముహూర్తాలు అవి ఉండవు కాబట్టి మంచి రోజు చూసుకోవడం, మాట్లాడుకోవడం, ఇది చిన్న చిన్న ఇనిషియేట్ చేయొచ్చు. ఇంకా రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నెత్తిమీ శనీశ్వరుడు కూర్చున్నాడు కాబట్టి ఉదయం అంతా బాగున్నా సాయంకాలం శనీశ్వరుడు ఎప్పుడు వస్తాడమ్మా? చీకట్లో కనబడతాడు. సున్నామూర్తి ఎప్పుడు కనబడతాడు? పగలు కూడా కనబడతాడు. పగలంతా ఏ సమస్య ఉండదు. సాయంకాలం అయ్యేసరికి చీకటి పడగానే డెఫినెట్గా ఒక భార్యాభర్తల మీద చిన్న చిరాకులు పరాకులు మొదలవుతాయి. అది తెల్లవారు వరకు ఉంటుందన్నమాట. అంటే ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట అంటే పడేటట్టుగా ఆలోచన పెట్టాలి. ఒకవేళ కుంభరాశి వారు ఆడవాళ్ళు అయితే భర్త అంటే అన్నాడు పడేటట్టు ఉండాలి 15 రోజులు. మగవాళ్ళు అనుకో భార్య అంటే అనేది పడేటట్టు, అంటే ఎవరో ఒకరు పడాలి మాట. పడేటట్టు ఉండగలిగితేనే బాగుంటుంది. లేకపోతే ముందున్న రాహు వెనకున్న రవి ఏం చేస్తాడంటే దాన్ని కంటిన్యూ చేయిస్తాడు. కంటిన్యూ చేస్తే విడాకుల వరకు పడిపోతాం. ఎందుకంటే వెనకాల ఉన్న రవి చాలా భయంకరంగా ఖర్చు పెట్టి బర్న్ చేస్తుంటాడు. ఇప్పుడు కుజుడు కూడా అక్కడికి వస్తాడు 6వ తారీఖు తర్వాత. వస్తే రవి కొంచెం ఇద్దరు కలవడం వలన డెఫినెట్గా ఒక లాస్ చూపించిన ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు లాస్ చూపించినప్పుడు ఏంటవుతుందంటే మన నిర్ణయం బట్టి ఉంటుంది లాస్. సో మన కామ్గా ఉండగలిగితే, అంటే నేను ఆల్మోస్ట్ కుంభరాశి వాళ్ళు చెప్పాలనుకున్నానంటే వీలైనంత వరకు 15 రోజులు మెడిటేషన్ చేసుకుని ప్రశాంతంగా ఉండండి. మనం ఏదో గొప్ప మన టాలెంట్ ఉంది అన్నట్టుగా వ్యవహరించకండి అని చెప్పగలుగుతాం. అలానే ఈ రాశి వారికి సంబంధించి లక్కీ నెంబర్ అంటే ఏంటండి? లక్కీ నెంబర్ 3 బాగానే పనిచేస్తున్నాం ఇప్పుడు. 3 బాగుంటుంది. దానికి బేస్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. నథింగ్ టు వరీ అబౌట్. అలానే రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటున్నాము. కారణం ఏంటంటే ఈ ప్రెషర్స్ ఆఫ్ కుటుంబపరమైన ప్రెషర్స్, అలా ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేయడము, ఈ రెండు కొంచెం టఫ్గా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి మీద ఉంటుంది. కానీ దాని నుండి బయటపడడానికంటే శ్రీచక్రార్చన చేసుకోవాలి. అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన చేసుకుని ఆ చక్రార్చన చేసిన అమృతం అంటారు, లేదా తీర్థం అంటాం. అర్చన అయిన తర్వాత అమృతం అని ఇస్తారన్నమాట. అంటే అమృతం లేనిది అని అంటారు ఒకసారి చేస్తే. సో అటువంటిది ఏమైనా ఒక రోజు చేసుకుని చక్కగా వదిలి సద్బ్రాహ్మణుని పిలిపించి వేద విద్య తెలిసిన వాళ్ళు, అలాగే శ్రీ విద్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా వేద పండితులు ఉంటే వాళ్ళని పిలిపించి చక్కగా ఇంట్లో అభిషేకం శ్రీచక్రార్చన చేయించుకుని ఆ తీర్థం తీసుకుంటే ఆ అర్చన యొక్క ప్రభావం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి కొంతకాలం వరకు కూడా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. నెత్తిమీ శనీశ్వరుడు ఉన్నాడు కదమ్మా, అంచేత ఖచ్చితంగా చేసుకోవాలి. అది ప్రెషర్ 15 రోజులకు ఒకసారి మనం రాశి ఫలాలు చెప్తాం. బట్ అంటే ఇది చేసుకోవడం అని అంటే రాశి ఫలాల్లో కొంత పాజిటివ్ ఎనర్జీ రావచ్చు. గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నా ఇది చేసుకున్నాం కాబట్టి కొంత రిలీఫ్ ఉండొచ్చు. గ్రహాలే దానికోసం చేసే డ్యూటీ మానియవు. కానీ అంటే మనం ఎండలో గొడుగు పెట్టుకుంటే మనకి ఎండ అంతా ఉంటుంది కానీ మనకు కొంచెం నీడగా ఉంటుంది కదా, అలాగే ఏదో ఉపయోగపడుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే నీడగా ఉంటే మన ఆలోచనలు కరెక్ట్గా చేయగలుగుతాం. సో ఇలాగ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కోసం మనం చేసుకుంటే బాగుంటుంది చెప్పండి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభం బియాత్.